దేవుని వాక్యం చదువుకున్న ప్రియులారా, యెషయా గ్రంథం ప్రారంభ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవిక్యము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తుని. చాలండి, ప్రార్థన చేసుకుంటాను. జీవమిగిలిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనైనా తిరిగి మాటను మరలా మేము వినబోతున్నాం. ఈరోజు సవాస సంఘానికి సిద్ధపరిచిన మీ పరిశుద్ధ లేఖన భాగమును వినిపించండి, వివరించండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం పలికే ప్రత్యేకమైన సత్యం ఏంటంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసుతిని అన్నాను. ఏ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులైనా పిల్లల్ని గొప్పవారుగా ఉండాలని మాత్రమే చూస్తూ ఉంటారు. ఏమండి, నా బిడ్డలు గొప్ప స్థితిలో గొప్పవారుగా ఉండాలి, గొప్ప స్థితిలోనికి రావాలి అనేటటువంటి మనస్తత్వం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుందన్నమాట. సృష్టికర్త అయిన దేవునికి కూడా అదే తలంపు, అదే ఉద్దేశం, అదే ఆలోచన. నేను పిల్లలను పెంచి గొప్పవారిని ఖచ్చితంగా అలాగే చేశారు. ఆయన ఖచ్చితంగా అలాగే చేశారన్నమాట. దేవుని బిడ్డలుగా జీవించు నిన్ను కూడా అలాగే చేయ సమర్థుడైన. మనం కూడా దేవుని పిల్లలమే. దేవుని వాక్యం చెప్పేసి వచ్చాం అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరూ, అనగా తన నామమును బట్టి విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించారు. అదండి, మనం కూడా దేవుని నామమును బట్టి ఆయన అంగీకరించి విశ్వాసముంచి ఉన్నాం కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఏమై ఉన్నామని చెప్పండి, దేవుని పిల్లలం అయి ఉన్నాము. అలాంటి స్థితి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఇచ్చారనమాట. ఆయనకు అధికారము అనుగ్రహించను. చక్కని మాట. ఆయన అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డగా జీవించే, దేవుని పిల్లగా ఉండే, దేవుని కుమార్తె కుమారులుగా ఉండేటటువంటి స్థితిని కలిగించి ఉన్నారన్నమాట. ఇప్పుడు మనల్ని కూడా ఆయన ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఆయన ఏం చేశారు? గొప్పవారిని చేయటం ఆయన ఒక చిత్తమై ఉందన్నమాట. కానీ మనమందరం కూడా ఆయన మాట సంపూర్ణంగా విని నడవాలి. ఆయన మాట్లాడే మాటను అంగీకరించి నడుస్తూ ఉండాలి. 49వ కీర్తన మొదటి వచనం ఒకసారి చూడండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకములో ఉన్న వారందరూ నా నోరు విజ్ఞాన విషయములో పలుకున్నది. చాలండి. దేవుని మాట ఎప్పుడు కూడా, దేవుని నోరు ఎప్పుడు కూడా జ్ఞానంతో కూడిన మాటలు అందిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. అందుకని అందరినీ వినమంటున్నాడు. ఎందుకో తెలుసండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించే శక్తిని నేర్పిస్తూ ఉంటాడు అన్నమాట. నా నోరు జ్ఞాన విషయంలో పలుకును. ప్రభు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ప్రారంభం వచ్చిన ఒకసారి చూడండి. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుచున్నాను. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వాన వలె ఉండును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలె ఉండును. ఏంటిది అంటే ఉపదేశం, అంటే వాక్యం, ఆయన మాటలు అన్నమాట. అంతేనా? ఉపదేశం అంటే ఏంటి? దేవుని మాటలు. దేవుని మాటలు ఎలా ఉంటాయి అని చెప్పంటే, వాన వలె ఉంటాయంట, మంచు వలె ఉంటాయంట, చినుకు వలె ఉంటాయంట. అంతేనా? మొట్టమొదట వాన వలె ఉండును, మంచు వలె ఉండును, చినుకు వలె ఉండును. 3 మాటల్లో తేల్చి అక్కడ పెట్టారు. స్తోత్రం కలుగును. ఏంటి ఆ మాటలు అని చెప్పండి? దేవుని వాక్యం. దేవుని మాటలు అలాగుంటాయి ఏంటండి? మొట్టమొదట వాన వలె ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. వాన సమృద్ధిగా కురిస్తే చక్కగా పండుద్ది. అర్థమైందా? వానలు సమృద్ధిగా కురిస్తే చక్కగా పడుతుంది. అలాగే దేవుని వాక్యం సంపూర్ణంగా నడుస్తూ ఉంటే అలాగే నీ యొక్క గృహం సమృద్ధిగా ఉంటుంది.
స్తోత్రం చెప్పండి. రెండో మాట, మంచుకు పండే పంటలు ఉంటాయా తెలుసా మీకు? శనగ మంచుకే పండుద్ది. ఏమండి, శనగ మంచుకే పండుద్ది అన్నమాట. ఖచ్చితంగా వర్షానికి కాదు పండేది, శనగ మంచుకే పండుద్ది అన్నమాట. ఇది చాలామందికి తెలియదు రహస్యం. శనగ ఎప్పుడు పండుద్దో తెలుసా? మంచుకే పండుద్ది. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక మంచు కూడా సమృద్ధిని ఇవ్వటం అంటే పంట పండించి ఇస్తూ ఉంటుంది, మానవ జీవితానికి అందిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మన జీవితంలో కూడా అంతే. దేవునికి వాక్యం మంచు వల్ల మన జీవితాన్ని తడిపి గృహానికి, కుటుంబానికి సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. స్తోత్రం కలుగునుగాక. చివరిగా చినుకు వలె ఉండను. ఏమా? ఎక్కడ? లేత గడ్డి మీద పడు చినుకు వలె ఉండను. స్తోత్రం కలుగునుగాక. ఈ చక్కని మాటలు, ప్రత్యేకమైన మాటలు, దేవుని మాటలు అలాగుంటాయని చెప్తున్నాడు. ఎలాగుంటాయని చెప్పి చినుకు వచ్చి ఒక్కసారి టప్ అని పడంగానే అది ఎగిరి ఏం చేస్తుంది తెలుసా? ఆ గడ్డి మీద 4 రెక్కల మీద పడతాయి. అప్పుడు ఆ ఏం చిన్న చిన్న బిందులు కనపడతా ఉంటాయి. మీకు అర్థమైందా? ఒక చినుకు ఇక్కడ పడింది అనుకోండి, ఆ పడిన చినుకు ఏం చేస్తుందంటే ఈ గడ్డి మీద ఏం చేస్తుందంటే గమ్మని మరలా లెగిచి చుట్టూ ఉన్నటువంటి గడ్డి రెక్కల మీద పడద్దు అనమాట. అది చక్కగా కనపడుతూ ఉంటాయి. మనం వెళ్ళి చూస్తే ఎక్కడ కనపడతాయి? చక్కగా పైకి కనపడుతూ ఉంటాయి అనమాట. మనం చూడాలంటే అందంగా ఉంటుంది అనమాట. ఒక విషయం ఆలోచిస్తే ఆ బిందువులు గడ్డి మీద ఎలా ఉంటాయని చెప్పంటే ఆ చక్కని అందంగా కనపడుతూ ఉంటాయి. వర్షం వెలిచిన తర్వాత వెళ్తే కనపడదు మనకి. అంటే చినుకు పడుట ద్వారా, ఆ చినుకులు ఎగిరి ఆ గడ్డి మీద పడుట ద్వారా ఏం చేస్తారు? చినుకు బిందువులు ఎగిరి గడ్డి మీద పెడతారు. అవి అలాగే ఆరిపోకుండా ఉంటాయి అన్నమాట. వర్షం పడి నేల మీద పడితే దిగిపోతాయి, కానీ ఆ గడ్డి మీద పడితే మాత్రం బిందువులు కనబడుతూ ఉంటాయి అన్నమాట. అలా ఉంటుందంట దేవుని వాక్యం. ప్రభు స్తోత్రం కలుగునగా. కానీ ఒక విషయం అన్నాడంటే, ఈ మాట్లాడేటప్పుడంట సాక్షులు ఎవరు పెట్టుకున్నారంట? ఆకాశమా నేను స్తోత్రం కలుగునుగా, ఆ తర్వాత భూమి. ముందు కూడా ఏమన్నాడు? ఆకాశం ఆకలించము, భూమి చెవికుము అని అన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఆకాశం ఆలకించము, భూమి చెవికుము. ప్రభు స్తోత్రం కలుగునుగా. కింద మాటలు ఏమన్నాడంటే, నేను పిల్లలు పెంచి గొప్పారం చేశాను కానీ కింద వాక్యం నేను చదివించలేదు, కానీ ఆ మాటలో వారు నా మీద తిరుగుబాటు చేశారు అంటాడు. ఏం చేశారంట? జాగ్రత్త అండి. తిరుగుబాటు చేయటం అంటే దేవుని నమ్మిన తర్వాత, ఆ తర్వాత దేవుడు నీ స్థితిని మార్చిన తర్వాత, ఆ తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిని కల్పించిన తర్వాత ఏమంటారో తెలుసు కొంతమంది? ఆయన దేవుడే అవలా. ఎందుకని? గొప్పడు అయిపోయావు కదా. ఓ సోదరుడు అన్నాడు, దేవుని బిడ్డే మా సంఘస్థుడు అంటే ఇక్కడ కాదండి, గణవరం నా తండ్రి దగ్గర సంఘంలో నేను ఉన్నాను కదా 3 సంవత్సరాలు. దేవుని యొక్క నామను బట్టి కోవర్కర్గా ఆయన దగ్గర పని నేర్చుకున్నా కనుక అప్పుడు పాపం ఏమి లేదు, అతనికి ఒక ప్రత్యేకమైన పని దేవుడు ఇచ్చాడు. మా సంఘస్థుడే ఆయనకి ప్రార్థన చేసి చక్కటి జాబ్ వచ్చింది. స్తోత్రం కలుగునుగా. ఆయన ఇక్కడ ఉన్నాడనమాట. చూశాను. అయ్యా వదనాలు అన్నాడు. మంచిది అన్నాను. ఇక్కడికి వచ్చే స్వార్థికుడుగా నన్ను చూడలేదు, కానీ ఎవరితో మాట్లాడతామన్నాడు తెలుసా? రే ఏమనుకున్నావురా, ఏమైపోయాడు? తిరుగుబాటు అన్నమాట. నేను తిరుగుబాటు అనే దానికి సూచన చెబుతున్నాను. నీకు ఇచ్చిన స్థితి గొప్పది. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. దేవుని కుమారుడు అనే స్థానం పెంచబడింది. ఒక స్థితి వచ్చేసిన తర్వాత దేవుడు అన్నాడు, వారు నా మీదే. జాగ్రత్త అండి. ఈ స్థితి ఉండకూడదు, ఇలాంటి పద్ధతి ఉండకూడదు మనుషుల జీవితంలో. ఇలాంటి స్థితి కలిగి ఉంటున్నాం. దేవుడు ఏమన్నాడంటే, వారు నా మీదే ఎవరైనా తిరుగుబాటు చేశారంట? దేవుని వాడు తిరుగుబాటు చేశారంట. గొప్పాలు చేసిన తర్వాత అంటండి, జాగ్రత్త అండి, మన జీవితాన్ని గొప్ప స్థితిలో తీసుకురావాలని చెప్పి దేవుడు మనకిచ్చే గొప్ప కృప ఏంటంటే, దేవుడు మొట్టమొదటి ఆశీర్వాదంతో పాటు ఇంకా ఏమిస్తున్నాడంటే శాపం కూడా ఇస్తున్నాడంట. నేను మీకు వాక్యం చూపిస్తే మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం, నేడు నేను జీవమును
మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెట్టాను. ఎవరు పెట్టారంట? అసలు భూమిని పిలవటానికి అలాగే ఆకాశం పిలవటానికి కారణం ఏంటండి? వారిద్దరు కూడా దేవుడికి ఏమైనారంట? సాక్షులై ఉన్నారంటండి. వాక్యం చెప్పే సత్యం అది. ఇక్కడ యెషయా భూమిని పిలిచిన, ఆకాశాన్ని పిలిచిన, ఏమండి ద్వితీయోపదేశకాండం అంతకు ముందు కూడా ఆకాశం కొంచెం భూమినా చెవి ఎక్కుము అని చెప్పి నా యొక్క ఉపదేశము ఈ విధంగా మంచు వలె ఉంటుంది, వాన వలె ఉంటుంది, బిందువుల వలె ఉంటుంది అని చెప్పి ఇలా చెప్పి తర్వాత మరలా ఏమంటున్నాడంటే జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం పెట్టి మీ మీద నేను ఆకాశమును భూమిని సాక్షులుగా పెట్టాను అంటున్నాడు. నువ్వేం చెప్పావో ఏం చేస్తున్నావో మన జీవిత విధానానికి సాక్షులు ఎవరు? అమ్మ జాగ్రత్త అండి. మనం ఉన్నది భూమి మీద, కానీ దేవునికి సాక్షులు ఎవరంట? భూమి ఆకాశాన్ని సాక్షులుగా పెట్టుకున్నారంట. ప్రభు స్తోత్రం. బేబే నేను ఇప్పుడు అనలేదండి అని చెప్పి అంటే భూమి ఏమంటుంది? నువ్వు అన్నావు అంటది. ఆకాశం వచ్చి ఏమంటుంది? సార్ నేను చూశాను అంటది. ఎక్కడ నుంచి చూసాను? ఆకాశం వచ్చి చూశాను. దేవుడు చూస్తున్నాడు కదా, అంతేనా? ఆకాశం కూడా చూస్తుంది. భూమి నాకు తెలుసు నువ్వు అన్నావు కదా అంటది. కానీ ఆకాశం ఏమంటుంది? నేను చూశానయ్యా అని అంటదన్నమాట. ప్రస్తోత్రం కలుగునగా. చెడ్డవారిని మంచివారిని ఆయన చూచును. ఎక్కడుండి? ఆకాశములో నుండి చూచుచున్నాడు. ప్రభు స్తోత్రం కలుగునగా. కనుక ఆకాశాన్ని ఏం చేసేవాడంటే ఆయన సాక్షిగా పెట్టాడు, భూమిని కూడా సాక్షిగా పెట్టాడు. అందుకు పిలుచున్నాడు అనమాట. యెషయా పిలిచిన, ద్వితీయోపదేశకాండంలో 2 పర్యాయాలు పిలిచిన. ఎందుకు పిలుచుకున్నాడు ఈ రెండింటిని అని చెప్పండి, భూమిని ఆకాశం. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని అంటే ఆకాశము చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. ఆకాశము చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గోళములు, వాయువు, జలములను అన్నియు మనకిచ్చినాడు. అగ్ని, వాయువు, జలములను అన్నియు మనకిచ్చినాడు. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవ్వరో తెలుసుకో, మార్గమందు నీవు నడుచుకో. ఆమేన్. నీకంటే నాకంటే మనుషులందరికంటే ముందు ఎవరిని చేశాడు దేవుడు తెలుసండి. అందుకు ముందు ఎవరిని చేశారు? ఆకాశాన్ని, భూమిని చేశాడు. ఆ తర్వాత నరుడిని చేసుకున్నాడు. ఏమండి, దేవుడు ముందు చేసింది ఎవరిని అని చెప్పండి? ఆకాశం. అందుకే చక్కగా రాసుకున్నాడు దైవజనుడు, ఆకాశము చేసినది. అలాగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గోళములు, అగ్ని, వాయువు, జలములను ఎన్ని ఇచ్చాడయ్యా మనకి అని చెబుతున్నాడు అనమాట. ఒక్క వచనంలో ఇన్ని పొందుపరిచాడు అనమాట. నేను స్తోత్రం కలుగునుగా. ప్రియ దేవుని గమనించండి, దేవుడు తన చిత్తును బట్టి మాట్లాడచ్చు. నా బిడ్డలు గొప్పవాడుగా ఉండాలి, అది ఆయన కోరిక. నువ్వు ఆయన కుమార్తె, కుమారుడు, నువ్వు గొప్పదానిగానే ఉండాలి, గొప్పవాడుగానే ఉండాలి. దానికి ముందుగా ఏం చెబుతున్నాడంటే, నా ఉపదేశం విని జాగ్రత్తగా ఉండండి. నా ఉపదేశముని దానిని ధ్యానించువారు ధన్యులు. అదండి ఉపదేశం. వాక్యం, వాక్యం నీతో మాట్లాడుచున్నప్పుడు జీవితాన్ని సవరించుకోండి. నీ మనసులో ఏదైతే దేవునికి వ్యతిరేకిన పద్ధతి, భావం ఉంటే దాన్ని తీసేసుకోండి, సరిచేసుకోండి. అర్థమది అన్నమాట. మంచులాగా కురిసే వాక్యం, అలాగే వర్షంలాగా కురిసే వాక్యం, అలాగే చినుకుల్లాగా కురిసే వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంది, నీతో మాట్లాడుతూ ఉంది. నీవు ఇలాగ ఉన్నావు, జాగ్రత్త, సరి చేసుకో. నీ తత్వం ఇలాగ ఉంది కనుక సరి చేసుకో.
ఈరోజు నీతో మాట్లాడుచున్నాను కనుక ఈ వాక్యం ద్వారా ఆ వాక్యం నీతో మాట్లాడినప్పుడు జీవితంలో ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని తీసేసుకుంటే మంచిది అని దేవుడు అంటున్నాడు అనమాట. పాస్టర్ గారు కదండి, ఎవరంటున్నారు అని దేవుడు అంటున్నాడు అనమాట. దేవుడు స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆ విధంగా మాట్లాడుచున్నాడు. ఎవరితో అని చెప్పంటే సహవాసంతో, సంఘముతో, సంఘ బిడ్డలతో, దేవుని బిడ్డగా జీవించిన ప్రతి వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఎంతమంది దేవుని నమ్మి నడుస్తూ ఉంటున్నారో, ఇక్కడ ఉన్న మా సహవాస సంఘము బిడ్డలతోనే కాదు, ఎంతమంది దేవుని నమ్మి నడుస్తూ ఉన్నారో వారందరూ కూడా జీవితాలు సరి చేసుకోవాలి. దేవుని వాక్యునితో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యాన్ని హెచ్చరిక చేసినప్పుడు, సరి చేసుకున్నప్పుడు, ఒకవేళ అలాగూ జీవించకపోయిన పక్షంలో నీ పక్షంగా సాక్షులు అన్నారు, జాగ్రత్త. వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనుషులు కాదు. నిన్ను కలుగు చేసింది కూడా, నన్ను కలుగు చేసింది కూడా, మనం కలుగు చేసింది కూడా దేవుడు కదా. ఆయన అంగీకరించడం ద్వారా దేవుని పిల్లలు అయిపోయాం మనం. తను ఎందరూ అంగీకరించదో వయసు ప్రభు అంగీకరించాడు కదా. దేవుని పిల్లల గుట్టకు అధికారం ఇచ్చాడు. అందుకని యేసుని అంగీకరించిన ప్రతి కుమారుడు దేవుని కుమారుడై ఉన్నారు. పిల్లలు, దేవుని పిల్లలు. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేయాలి. నా పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలి. నా బిడ్డలు గొప్ప స్థానంలో ఉండాలి. వారు చేసే పనులు దీవించబడాలి. వారు చేసే వ్యాపారం దీవించబడాలి. వారు చేసే ఉద్యోగం దీవించబడాలి. చేసే చేతి వృత్తులు దీవించబడాలి. వారు చేసే మెకానిక్లు దీవించబడాలి. దాని ఉద్దేశం. ఎవరి ఉద్దేశం అండి? దేవుని ఉద్దేశం అన్నమాట. ఎందుకు అని చెప్పంటే, నువ్వు ఆయన కుమారుడు అయి ఉన్నావు గనక, దేవుని బిడ్డగా జీవిస్తున్నాడు. నీ పక్షంగా దేవుడు ఆయన పిల్లలై ఉన్నందున మాట్లాడుతున్నాడు ఈరోజు. కానీ సాక్షులను పెట్టాడు. ఎవరిని పెట్టారంట? 3 సార్లు చూపించా మీకు వాక్యాలు. యెషయాతో మాట్లాడుతూ చెప్పాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవిగ్గుము అని అన్నాడు అక్కడ. తర్వాత ద్వితీయోపదేశకాండం 2 పర్యాలు అన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవిగ్గుము నా యొక్క ఉపదేశము వాన వలె, మంచు వలె, అలాగే గడ్డి మీద పడు చినుకుల వలె ఉండును అని చెప్పాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. తర్వాత ఏమన్నాడంటే, వినండి అని చెబుతూ, మొట్టమొదటి ఆశీర్వాదము, రెండవది శాపం, తర్వాత జీవనం, రెండవది మరణం. వీటిని పెట్టి భూమి ఆకాశాలని సాక్షులుగా పెట్టాను అని అన్నాడు. స్తోత్రం కలుగునుగా. అంటే మనందరి ఎడలా సాక్షులు ఎవరు అని చెప్పండి, భూమి ఆకాశం సాక్షి చెప్పొద్దంట. జాగ్రత్త అండి. నన్ను ఎవరు చూస్తున్నారు, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, మా అయ్య గారు చూస్తున్నారు ఏంటి? మీ అయ్య గారు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు. మీ అయ్య గారు చూడకపోవచ్చు కానీ భూమిని చూస్తుంది. మీ అయ్య గారు చూడకపోవచ్చు కానీ ఆకాశం చూస్తుంది. అంతేనా? ఈరోజు మీతో మాట్లాడిన మాట అలాగే ఉంది. స్తోత్రం కలుగునుగా. అలాగే ఉందండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రభువుని నమ్మి నడుస్తున్నాం కనుక మన దేవుడు ఏమై ఉన్నాడు అని చెప్పంటే ఖచ్చితంగా ఆశీర్వదించువాడై ఉన్నాడు, దీవించువాడై ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. అలాగే మన జీవితాన్ని ప్రత్యేకమైన స్థానంలోనికి నడిపించువాడై ఉన్నాడు, ఓ ప్రత్యేకమైన స్థితిని కలిగించువారై ఉన్నారు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. నా స్వార్థ ప్రయాణంలో చిన్న గుడిసెలప్పుడు స్వార్థ ప్రయాణం నాది, అందరిది అన్ని వాళ్ళలో వాళ్ళనండి. జంక్షన్ సెంటర్లో ఇవ్వచ్చు కాక. నేను స్వార్థ ప్రయాణం వచ్చినప్పుడు ఎన్ని గ్రామాలు ఉన్నా ఈ జంక్షన్ ప్రాంతంలో ఉన్న అందరికీ ఏమైనాయో అని చెప్పి చిన్న ఇళ్ళు, నలవెళ్ళు అయితే ఇటు దూరం వెళ్ళాల్సి వచ్చేది ఇళ్లలోకి. స్తోత్రం కలుగునుగా. ఈ రోజు నా ప్రియబిడ్డలు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నారు. అంతే. నలవెళ్ళు నా కుమారులు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నారు. మా ఈ శ్వాస బిడ్డలో ఇక్కడందరూ కూడా అంతే. అలాగూ దీవించాడు. అడుగు పెట్టిన ప్రతి స్థలమును ఆశీర్వదిస్తాను అని చెప్పాడు కదా. ఖచ్చితంగా దైవజనుడు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని, ప్రతి గృహాన్ని, ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, దీవించాడు. అంతే. స్తోత్రం కలుగునుగా. దేవుడు నమ్మిన ప్రతి కుమారుడు, నేను ఎలాగ అయిపోయానేంటి, అందరూ అలాగ ఉండారంటే, నీవు ఎలాగ అయిపోవటానికి జీవిత విధానం కారణం. మనసు మార్చుకో, తత్వాన్ని మార్చుకో, జీవితాన్ని మార్చుకో, పద్ధతిని మార్చుకో, నీ కష్టార్జితను జాగ్రత్తగా ఉంచుకో. నువ్వు కూడా గొప్పవాడు అవుతావు. నువ్వు చేసిన పని కష్టార్జితం వ్యర్థం చేయకో, పని పొందడానికి ఉపయోగించుకో. అంతే. తాగుడికి, ఎటాకాట్లకి ఉపయోగించుకో. నువ్వు ఎట్ట గొప్పవాడు అవుతావు. నీ గృహం ఎట్లా స్థిరపరచబడద్ది, నీ కుటుంబం ఎలా స్థిరపరచబడద్ది,
అలాగ అయిపోవటానికి అంటే దీవెన నీకు రాకపోవడానికి కారణం నువ్వే. మనసు మార్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి, తత్వం. నేను ఆఖరికి చెప్పే మాట ఏంటంటే నీ కష్టాజీతాన్ని వ్యయం చేయొద్దు. రాత్రి చెప్పాను అనుకుంటా కదా, వ్యయం చేయొద్దు. జాగ్రత్తగా కాపాడుకోండి, ప్రభు స్తోత్రం కలుగునగాక. జాగ్రత్తగా ఉంచుకోండి, ప్రభు స్తోత్రం కలుగునగాక. జాగ్రత్తగా నడిపించుకోండి. నీ కోసం ఉంచుకో, బిడ్డల కోసం ఉంచుకో, ప్రభు స్తోత్రం. నువ్వు కష్టపడేది ఎవరి కోసం? మనం కష్టపడేది ఎవరి కోసం? నేను కష్టపడేది ఎవరి కోసం? నా బిడ్డల కోసం అండి, నా కుటుంబం కోసం, ఆత్మీయ బిడ్డల కోసం నేను కష్టపడేది. మీరు కష్టపడేది నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం. అందుచేత నా బిడ్డలను గొప్పని చేసుకోవాలి, నా బిడ్డలను చదివించుకోవాలి, నా బిడ్డలు ఈ స్థితిలో ఉండాలి, నా బిడ్డలకు మంచి చేసుకోవాలి. ఇది రావాలండి ప్రతి కుటుంబంలో. అలాగ ఆలోచించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ ముందుకెళ్ళండి, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. చక్కగా వింటున్నాం కదా, కనుక ప్రార్థన ఆలకించి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన ఆలకించి దేవుడు ఉన్నత స్థితికి నడిపిస్తూ ఉంటాడు. ఆయన ప్రభు పేరట జీవించి ప్రతి బిడ్డను కూడా గొప్ప స్థితికి తీసుకొచ్చి నడిపించాలని ఎవరి కోరిక తెలుసండి? మనం నమ్మిన దేవుని కోరిక. ప్రతి కుమారుడు నా బిడ్డలందరూ కూడా ఒక స్థితిలో ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఆ స్థితిని నువ్వు ఏం చేయాలి? అది నువ్వు గమనించి నీ దగ్గరికి వచ్చిన ప్రతి దానిని, అంటే నీకు వచ్చిన రూపాయిని జాగ్రత్తగా ఉంచుకో, జాగ్రత్తగా నడిపించుకో. ప్రభు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు ప్రభువైన దేవుడు నీతో మాట్లాడి హృదయాన్ని బలపరిచి ఉన్నాడు. నువ్వు గొప్పదానిగా ఉండాలని, నువ్వు గొప్పవాడిగా ఉండాలని ఆయన ఆశ. నీ స్థితి మంచిగా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ప్రార్థన చేసుకో. నైనా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా స్థితిని మార్చు. ఈ స్థితి ఈ విధంగా ఉండడానికి నేనే కారణం ఏంటే నా జీవితాన్ని మార్చుకుంటాను నాయన. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. చెవుమగలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు నాయన. నీ చిత్తములో మమ్మల్ని కొని ఉన్నాము నాయన. అపాది యొక్క బంధకంలో ఉన్న మా బ్రతుకు జీవితాల్ని పరిశుద్ధమైన మార్గంలో జీవించడం కాను మమ్మల్ని ఎంచుకున్నావు, కనుక్కున్నావు, కొని ఉన్నావు నాయన. అంచేతనైనా నీ బిడ్డలుగా జీవిస్తున్న వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను మీరు ఆశ్రయించండి, వ్యాపారాలను దీవించండి, పనులను మీరు ఆశ్రయించండి నాయన. వారి కష్టార్జితాలను దీవించండి. అవసరమైన సహాయం బిడ్డలకు అందిస్తూ సహాయం చేయి, ఆశీర్వదించు. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును ప్రభువును ప్రేమించబడ సదా తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.